నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ఏదైతే పాడైపోయినటువంటి వాహనాలు, ఎక్స్పైర్ అయిపోయినటువంటి వాహనాలు, అంటే 15 సంవత్సరాలు దాటిన ప్రతి వాహనాన్ని కూడా కండెమ్ చేయాలి అన్నటువంటిది ఒక కాన్సెప్ట్. దానికి అనుగుణంగా తెలంగాణలో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాప్ ఫెసిలిటీ పాలసీ తీసుకొస్తున్నారు. పొల్యూషన్ని కంట్రోల్ చేసేందుకు ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వపు ఆదేశాలని అమలు చేస్తోంది. పాత బండ్ల తుక్కుకి మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు ఇస్తారు. కొత్త బండ్లను కొంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. అట్లాగే వెహికల్ స్క్రాప్గా మార్చేందుకు 3 కంపెనీలు సిద్ధపడ్డాయి. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద గడువు తీరిన వాహనాలు 20 లక్షలకి పైనే ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. ఇందులో ఆర్వీఎన్ఎఫ్ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాప్ ఫెసిలిటీ పేరుతో కొత్త పాలసీని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ రవాణా శాఖ అధికారులు పర్యటించి అక్కడ పూర్తి స్థాయిలో స్టడీ చేశారు. అది ఇప్పుడు తెలంగాణలో పెట్టడానికి రెడీ అవుతున్నారు.